వీడియోలు తీసి టీవీ ఇచ్చినా, ఎన్ని కుట్రలు చేసినా, మర్డర్లే జరుగుతున్నా, దాడులే జరుగుతున్నా, మనం జగన్ని ఓడించడం ఒక్కటే మన లక్ష్యం, జగన్ మళ్ళీ అధికారంలోకి రాకుండా ఉండటమే మన లక్ష్యం, 15 ఏళ్ళు మనం ఇలాగే ఉండటమే మన లక్ష్యం, మీరందరూ సర్దుకోవాల్సిందే, మీరు భరించాల్సిందే, పదవులు అడక్కండి, ఇచ్చినే తీసుకోండి అని ఏదైతే చెప్తున్నాడో అదే తరహాలో మిగతా చిరంజీవి కూడా ఉండాలి అనుకుంటున్నారు వీళ్ళు. పవన్ కళ్యాణ్ ఎలా అయితే ఒద్దికగా ఉంటున్నాడో, మా తమ్ముడు లోకేష్, మా పెదనాన్నగారు చంద్రబాబు గారిని ఎంత విధేయతతో ఉంటున్నాడో అదే విధేయత చిరంజీవి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ప్రతి కార్యకర్త నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వీళ్ళు. అది లేనప్పుడు తట్టుకోలేరు, చిన్నపాటి అవిధేయత కూడా అంగీకరించలేరు వాళ్ళు, అది అవిధేయత కింద చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ అట్లా చివరికి మెట్టల్ మీటింగ్ లో కూడా మా బాబు గారు దేవుడు అని చెప్తున్నప్పుడు ఈయన బాబు గారు కొంచెం వెనకబడ్డారంటే ఎట్లాగా? బాబు గారు అద్భుతమైన వ్యక్తి, తొందరపడి రేవంత్ రెడ్డి ముందిచ్చేసినట్టున్నాడు, బాబు గారు మర్చిపోయినట్టున్నారు అంతే, బాబు గారు కొట్టండి, మీరు అసలు ఇరగదీస్తారు, మీరు తలుచుకుంటే ఈ మీటింగ్ ఎంత సార్, ఆఫ్టర్ ఆల్ దీనికి 10 రెట్లలో కొట్టగలరు మీరు మ్యూజిక్ అని చెప్పాలి చిరంజీవి. ప్రశంసనీయమైనటువంటి ప్రోత్సాహకరమైనటువంటి స్టేట్మెంట్ ఇవ్వాలి కానీ చిరంజీవి ఎట్లాగా? కానీ సర్దుకుపోవాల్సిందేనా ఇంకా జన సైనికులు అందరూ, లేదంటే సర్దుకుంటారా మొత్తం రేపొద్దున తేడా వస్తే సర్దేస్తారా? 2024 ఎలక్షన్స్ నాటికి వీళ్ళ